తెలకోన దగ్గరికి అయితే వచ్చేసాం. పార్క్ చేసి ఇక్కడ నుంచి అయితే మనం 2 కిలోమీటర్స్ అయితే బై వాక్ అయితే నడవాలి. అలానే అక్కడ తెలకోన మీద పడే వాటర్ ఫాల్స్ వాటర్ మొత్తం అయితే ఈ వంకలోనే వస్తాయి. చూడండి, అక్కడ పడిన వాటర్ మొత్తం ఈ వంకలో వచ్చి ఇలా వెళ్తే సాగుతూ ప్రజెంట్ అయితే మనమైతే తెలకోన ఎంట్రన్స్ దగ్గరికి అయితే చేరుకున్నాము. మనం ఎంట్రన్స్ అయ్యేటప్పుడు అయితే ఇక్కడ అయితే ఆర్చ్ అయితే ఒకటి ఉంటుంది. ఇక్కడి నుంచి మనం 1 కిలోమీటర్ అయితే వెళ్ళాలన్నమాట. ఈ ఆర్చ్ దగ్గర నుంచి వెళ్ళే దారిని అయితే ఒకసారి చూసేయండి. అలానే ఇక్కడ 2 వేవ్స్ అయితే ఉంటాయి అన్నమాట. 2 దారులు ఉంటాయి. ఒకటైతే గుడికి వెళ్ళడానికి, ఒకటైతే వాటర్ ఫాల్స్కి అయితే వెళ్ళడానికి అనమాట. మనమైతే వాటర్ ఫాల్స్కి వెళ్ళి అయితే వచ్చేద్దాము. ముందైతే ఇదైతే వాటర్ ఫాల్స్కి వెళ్ళే దారి అనమాట. గుడికి వెళ్ళాలి అంటే అవతల ఉంటుంది. స్టార్టింగ్ అయితే మనకు గుడి వస్తుంది. లెఫ్ట్ సైడ్లో ఉండేది మొత్తం గుడి. ఇలా స్ట్రైట్గా వెళ్ళిపోయామంటే మనం అయితే వాటర్ ఫాల్స్కి అయితే చేరుకుంటాము. వాటర్ ఫాల్స్ చేరుకునే ముందు అయితే ఇక్కడైతే మనం అయితే టోకెన్ అయితే తీసుకోవాలన్నమాట. ఇక్కడి నుంచి లోపలికి వెళ్ళడానికి అయితే టోకెన్ అయితే తీసుకోవాలన్నమాట. జస్ట్ 2 మినిట్స్లో మనకు టోకెన్ అయితే ఇచ్చేస్తారు. మనకైతే అన్నయ్య అయితే తీసుకొని వచ్చి ఇవ్వడం అయితే జరిగింది. ఎందుకంటే ఇక్కడ సెక్యూరిటీస్ ఉంటారు, వాళ్ళే ముందే చెప్తారు. టోకెన్ అయితే 30 రూపీస్ అయితే అనమాట ఈచ్ పర్సన్కి అయితే. మేమైతే ఇద్దరైతే వచ్చాం. మాకైతే 60 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు. ఇక్కడి నుంచి లోపలికి వెళ్ళడానికి అయితే మనకైతే దారి అయితే ఉంటుంది అనమాట. దారి కూడా చాలా నీట్గా ఉందన్నమాట. ఎందుకంటే మొత్తం సిమెంట్ రోడ్ ఉంటుంది. ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళడానికైతే ఒకసారి అయితే చూసేయండి. ఇక్కడి నుంచి అయితే చూసేయండి. మనం ఇక్కడికి రాగానే ఇక్కడ మొత్తం మంకీస్ కూడా అన్నీ చాలా ఎక్కువ ఉన్నాయి. అలానే ఇక్కడైతే కార్ పార్కింగ్ అనమాట. ఇది ఎన్ని వెహికల్స్ వచ్చినా కూడా సరే ఇక్కడ దాకా అయితే పార్కింగ్ అయితే మనకి అవైలబుల్లో ఉంటుంది. ఎందుకంటే వచ్చిన వెహికల్స్ మొత్తం ఇక్కడ పార్క్ చేసుకోవచ్చు. కార్స్ కానీ బైక్స్ కానీ ఇక్కడ పార్క్ చేసుకొని ఇక్కడి నుంచి బై వాక్ అయితే వెళ్ళాలి. మనం 2 కిలోమీటర్స్ అయితే ఇక్కడి నుంచి అయితే ట్రావెల్ చేయాలి. 2 కిలోమీటర్స్ ఇక్కడి నుంచి మనం నడుచుకుంటూ వెళ్ళామంటే మనకి వాటర్ ఫాల్స్ అయితే కనపడుతుంది. ఇక్కడైతే చూడండి, అక్కడ పడే వాటర్ మొత్తం అయితే ఇక్కడికి వస్తాయన్నమాట. ఈ వాగు ద్వారా వాటర్ అయితే చాలా చల్లగా ఉన్నాయి. ఒకసారి అయితే చూడండి మీరు కూడా. మనకి తెలకోన మీద పడే వాటర్ మొత్తం అయితే ఇక్కడికైతే వస్తాయన్నమాట. ఈ వాగు ద్వారా అయితే వెళ్తాయి. తెలకోనకి మీరు ఎప్పుడు వచ్చినా వాటర్ అయితే చాలా చల్లగా ఉంటాయి. అలానే చాలా ప్యూర్గా ఉంటాయి. వాటర్ అయితే మినరల్ వాటర్ లాగా ఉన్నాయి. కానీ ఒకసారి మీరు వచ్చినప్పుడు కూడా ఒకసారి అయితే టేస్ట్ చేయండి. ఎవరెవరు తెలకోనకి వచ్చారో కూడా కామెంట్ చేసేయండి. వాటర్ చూడండి ఎంత ప్యూర్గా ఉన్నాయో. తెలకోన దగ్గరికి అయితే వచ్చేసాం. పార్క్ చేసి ఇక్కడ నుంచి అయితే మనం 2 కిలోమీటర్స్ అయితే బై వాక్ అయితే నడవాలి. అలానే అక్కడ తెలకోన మీద పడే వాటర్ ఫాల్స్ వాటర్ మొత్తం అయితే ఈ వంకలోనే వస్తాయి. చూడండి, అక్కడ పడిన వాటర్ మొత్తం ఈ వంకలో వచ్చి ఇలా వెళ్తే సాగుతూ ప్రజెంట్ అయితే ఇక్కడ నుంచి మనం 2 కిలోమీటర్స్ అయితే వెళ్ళాలి. తెలకోనకి ఆ మెయిన్ వాటర్ ఫాల్స్కి అయితే 2 కిలోమీటర్స్ వాకబుల్ డిస్టెన్స్ ఉంటుంది. మనం ఇక్కడి నుంచి అయితే నడుచుకుంటూ వెళ్ళాలి అక్కడ దాకా. గైస్, వెళ్ళే దారిలో అయితే ముడుపులు ఉన్నాయి. ఎవరైనా లవర్స్ పాడొస్తే ఈ ముడుపులు కట్టండి, మీ లవ్ సక్సెస్ అవుతుందని ఇక్కడ ఒక నమ్మకం అనమాట. అందుకే చాలామంది ఈ ముడుపులను అయితే కడతారు ఇక్కడ. అలానే లోపలికైతే ప్లాస్టిక్స్ ఇవంతా అయితే తీసుకెళ్ళకూడదంట. ఇక్కడైతే బోర్డు కూడా వేశారు. ఆన్లైన్ బుకింగ్ కింద టికెట్ కూడా. వాటర్ ఫాల్స్ అయితే అలా ఉంటుంది. యాజ్ ఇట్ ఈజ్ అలానే ఉంటుందో లేదో అని లోపలికి వెళ్ళి అయితే చూసేద్దాం. ఎన్నో వందల సంవత్సరాల నాటి చెట్లు కూడా ఉన్నాయి ఇక్కడ. చూడండి, అది అంత పెద్దగా ఉంది చెట్టు. బట్ ఇది వంకలో ఉండడం వల్ల వాటర్ ఫోర్స్కి అలా వంగి పడిపోయింది. అయినా కూడా సరే ఎన్నో సంవత్సరాల చెట్టు కాబట్టి చూడండి.
ఇందాక మనకు అక్కడ కనిపించాయి కదా స్టార్టింగ్లో వాటర్, అదే ఈ వంకే అనమాట. అక్కడ పడిన వాటర్ మొత్తం ఈ వంకలో నుంచి వస్తూ ఉంటాయి. చూడండి ఎంత పెద్దగా ఉందో వంక. అలిసిపోతే కూర్చోడానికి చైర్స్ కూడా ఉన్నాయి. అలానే ఎక్కువ వర్షాలు పడ్డప్పుడు అయితే ఇక్కడి నుంచి కూడా వాటర్ వస్తాయంట. చాలామంది అయితే వెళ్ళేసి రిటర్న్ కూడా అవుతున్నారు. వేవ్ అయితే బాగుంది. 2 కిలోమీటర్స్ వాకింగ్ చేయడానికి కూడా. స్టెప్స్ కానీ ఎటువంటి అంటే కష్టంగా అంటే ఏముండదు, కానీ ఈజీగా వెళ్ళిపోవచ్చు అనమాట అక్కడికి. మొత్తం వేవ్ బాగుంది. సగంకైతే చేరుకున్నాం మనం. అసలు వెళ్ళడానికి దారి అయితే చాలా బాగుంది, నీట్గా ఉంది అనమాట. ఎవరు వచ్చినా 10 మినిట్స్లో అయితే చేరుకునేయచ్చు అక్కడికి. మొత్తం కూడా నీడే కూర్చోడానికి ఉంది, ఇబ్బంది ఏమి ఉండదు అనమాట. ఫ్రీగా వెళ్ళిపోవచ్చు అక్కడ దాకా. గొట్టలు గిట్లు లేకుండా నీట్గా రోడ్డు ఉందన్నమాట. ఈజీగా చేరుకోవచ్చు. చాలామంది అయితే ఎర్లీ మార్నింగే వచ్చి రిటర్న్ కూడా అయిపోతున్నారు. మనమేమంటే ఆఫ్టర్నూన్ టైంలో వెళ్తూ ఉన్నాం. ఆల్మోస్ట్ అందరూ సమ్మర్ టైంలో వచ్చి ఎంజాయ్ చేస్తుంటారు ఇక్కడ. ఎందుకంటే వాటర్ ఫాల్స్ అంటేనే మనకు సమ్మర్ టైంలో ఎక్కువ గుర్తొస్తుంటుంది. మనం కూడా చాలా దగ్గరికి అయితే చేరుకునేసినా. ఇంకొక 1/2 కిలోమీటర్ ఉంటుంది వాటర్ ఫాల్స్కి. ఇక్కడి నుంచే మనకైతే వాటర్ ఫాల్స్ కనిపిస్తుంది, చూసేయండి. అదిగో దూరంగా కనిపిస్తుంది మొత్తం. ఒకసారి అయితే వ్యూ పాయింట్ చూడండి ఎలా ఉంది ఇక్కడ అడవి. ఈ వ్యూ పాయింట్ అయితే ఎంజాయ్ చేయండి. మీరు కూడా వీకెండ్స్లో అయితే ఒకసారి తలకోనకైతే రండి. గాయ్స్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఇంకా వ్యూ పాయింట్ ఎలా ఉంటుందో చూసేయండి. అయ్యా వచ్చేసాం గాయ్స్. అసలు దగ్గరికి అయితే చేరుకునేసాం మనం. ఇక్కడి నుంచే కనిపిస్తూ ఉంటుంది మీకు ఇప్పటికే వాటర్ ఫాల్స్. మనమైతే వాటర్ ఫాల్స్కి అయితే రీచ్ అయిపోయాము. ఒకసారి ఇక్కడ చూడండి ఎంతమంది ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు సమ్మర్ సీజన్ కాబట్టి చాలామంది లైక్ చేస్తుంటారు వాటర్ ఫాల్స్కి రావాలని చెప్పి. ఒకసారి చూడండి దీని వ్యూ పాయింట్ అయితే చూసేయండి. అస్సలు ఎక్కడా లేనంత వ్యూ పాయింట్ అనమాట ఇది. తెలకోన వాటర్ ఫాల్స్ మనకి చాలా ఫేమస్ మన తిరుపతి సరౌండింగ్స్లో. సమ్మర్ కాబట్టి ఫుల్గా ఉన్నారు ఇక్కడ. ఇదే తెలకోన వాటర్ ఫాల్స్. ఒకసారి అయితే వ్యూ చూడండి ఎలా ఉందో. ఒక 200 అడుగుల హైట్ నుంచి దూకుతున్నట్టున్నాయి వాటరు. అసలు మామూలుగా లేదు వ్యూ అయితే. ప్రతి ఒక్కరూ చూడండి, టూరిస్టులు కూడా వస్తున్నారు ఇక్కడికి ఈ వాటర్ ఫాల్స్ చూడడం కోసం. ఎంత అద్భుతంగా ఉంటుంది.
మీరు కూడా వచ్చి ఒకసారి అయితే ఈ తెలకోన వాటర్ ఫాల్స్ని అయితే విజిట్ చేయండి. సమ్మర్ టైంలో చాలామంది వస్తారు, ఎందుకంటే సమ్మర్ కాబట్టి మునగడానికి. అంతే కదా వాడబట్టేది. అక్కడి నుంచి పడే వాటర్ ఫాల్స్ నుంచి వాటర్ మొత్తం ఈ వంకలోనే వెళ్తాయి. ఇక్కడ లొకేషన్ కానీ అన్నీ అమ్మో చాలా బాగుంది. మీరు కూడా రండి ఒకసారి చూడండి. ఇక్కడ 2 స్టెప్స్ అయితే ఉంటాయి. ఇదైతే కింద అనమాట, ఇంకా పైకి కూడా వెళ్ళొచ్చు. బట్ ఇప్పుడైతే పైకి అయితే పోనీయట్లేదు. ఎందుకో ఏమో వాళ్ళనైతే అడిగాను. వాళ్ళు అడిగితే పైకి వెళ్ళాలంటే అక్కడ వేరే దారి ఉంటుంది, చాలా కష్టంగా ఉంటుంది, పైకి వెళ్తే కొంచెం రిస్క్ అని చెప్పారు. కాబట్టి మనం అయితే కింద నుంచి అయితే చూస్తున్నాము. ఇదిగో మనం తెలకోన వాటర్ ఫాల్స్కి అయితే వచ్చేసాం, చూసేయండి. ఎంత బ్యూటిఫుల్గా ఉందో. అసలు పై నుంచి చూడండి, ఎప్పుడు వాటర్ వస్తూనే ఉంటాయి ఇక్కడ. గైస్, మీరు సమ్మర్లో రండి, ఫుల్గా ఎంజాయ్ చేయండి. తలకోనలో అయితే వాటర్ ఫాల్స్ మామూలుగా లేదు. అందరూ అసలు సమ్మర్ అంటే మ్యాక్సిమం అందరూ ఇక్కడే ఉన్నారు. మీరు కూడా రండి. అసలు వాటర్ ఎంత చల్లగా ఉన్నాయంటే, ఇప్పుడు టైం కూడా చూసుకోండి, 1 అవుతుంది, మంచి ఎండగా వస్తుంది, అయినా కూడా ఫ్రిడ్జ్ వాటర్ నీట్ ఉన్నాయి ఇక్కడ. చాలా కూలింగ్గా ఉన్నాయి. మీరు ఇక్కడికి వస్తే మాత్రం ఆ ఫీల్ ఎంజాయ్ చేస్తారు. సమ్మర్ టైంలో స్విమ్మింగ్ పూల్కి, చెరువులకి కాకుండా ఒకసారి అయితే ఇక్కడికైతే ట్రై చేసేయండి. అలానే తెలకోనకి ఎవరెవరు వచ్చారో అయితే కామెంట్ అయితే చేసేయండి.